సూపర్. నితిన్‌తో బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తున్నారు సార్. అంటే ఈ కాంబినేషన్స్ మీరు బ్యాక్ టు బ్యాక్. రష్మిక గారు కూడా అన్నారు కానీ కొన్ని డేట్స్ ఇష్యూస్ వల్ల శ్రీలీల గారు ఎంటర్ అయ్యారు. ఏంటి సెకండ్ చాయిస్గా శ్రీలీల గారిని అనుకున్నారా లేకపోతే ఎలా జరిగింది? అదేనండి, అప్పుడు నాకు వెంటనే ఏంటంటే ఏదో ఆ డేట్స్ ఇష్యూ అది ఇది రాబట్టి నెక్స్ట్ హీరోయిన్ అనగానే పాపం టెక్నికల్ ఇష్యూ చెప్పు. అవును సార్, అవును. సో తర్వాత లీలా గారిని అప్రోచ్ అవ్వగానే ఆవిడకి బాగా నచ్చింది, క్యారెక్టర్ బాగా నచ్చింది. సో లేదా డెఫినెట్గా ఈ సినిమా చేస్తానని చెప్పి ఆవిడ ఒప్పుకున్నారు. భీష్మ సినిమా చూస్తుంటే మీ ట్రేడ్స్ ఎక్కువ కనిపిస్తుంది సార్. అది కథగా చెప్పుకుంటే కంటే మేము కథని ఎంజాయ్ చేసిన విధానం, కథని మీరు తీసుకెళ్ళిన విధానానికి ఎక్కువగా ఆ సక్సెస్ దొరికింది. సో రాబిన్హుడ్లో కూడా ఈ కథనం ఎలా ఉండబోతుంది అంటే ఒక హీరోయిన్ని కాపాడేందుకు రాజేంద్ర ప్రసాద్ గారు ట్రై చేస్తుంటారు, రాజేంద్ర ప్రసాద్ గారు అసిస్టెంట్గా నితిన్ గారు ఉంటారని అర్థమైంది. సో ఏంటి వీళ్ళ ట్రావెల్ ఎలా ఉండబోతుంది? కథనం చాలా ఇంపార్టెంట్ కదా. సో మీకు కూడా అదే బలం. నేను నమ్మేది కూడా స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే అండ్ ప్రతి డైరెక్టర్కి ఒక ఐ మీన్ ఒక స్టైల్ ఉంటుందండి. సో నా ఫీలింగ్ ఏంటంటే, నా ఒరిజినాలిటీ ఏంటంటే, నేను పర్సనల్గానే ఎంటర్టైన్మెంట్ లవర్ని. సో ఏ కథ చెప్పినా సరే దానికి ఒక చిన్న హ్యూమర్ కోటింగ్ అయితే ఉంటుంది. నేనేంటంటే ప్రతి సీను కొత్త కథ పుట్టడం అంటే అది చాలా అరుదుగా జరుగుద్ది. ఆ కొత్త కథ కంటే చెప్పే విషయాన్ని కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో అవునండి, ఈ సినిమాలో అయితే ప్రతి సీను ఫ్రెష్గానే ఉన్నట్టు ప్లస్ ప్రెడిక్టబిలిటీ లేకుండా ఉండేటట్టు రాసుకున్నా. బ్లడీ ఫారినర్స్ అన్నారు అంటే విలన్ వాళ్ళు శ్రీలంక నుంచి వస్తారన్నమాట. ఓకే, చాలా బోల్డ్ డైలాగ్ అది. ఎందుకు హీరోయినే అసలు హీరోయినే అమెరికా నుంచి వస్తుంది, ఆస్ట్రేలియా హీరోయినే ఆస్ట్రేలియా నుంచి రాబడింది. సో గమ్మత్తుగా ఉంటుంది. లైక్ అక్కడి నుంచి ఇక్కడికి ఎలా మిక్స్ చేసి ఇప్పుడు ఏమండి మన ఇళ్లల్లో మన 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇండియాలో ఎక్కడ తీసుకున్నా కూడా అసలు ఫారిన్లో లేని ఫ్యామిలీలు ఎక్కడ ఉన్నారు? ఎవరో ఒకళ్ళు అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో దుబాయ్లో ఎక్కడో చోట ఉన్నారు కదా. బాగా కనెక్ట్ అవుతుంది.